శ్రీమద్విరాట్ విశ్వగురువీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిస్సులతో పుబ్బా నక్షత్రం వారికి మానసిక సంకల్ప పూజ. మీ మనసు దృఢమై శరీరం దృఢమై పరిస్థితులు మీకు అనుకూలంగా మారాలంటే ప్రతిరోజు ఉదయం 5 నుండి 6, మధ్యాహ్నం 1 నుండి 2, సాయంత్రం 5 నుండి 7 లోపు 3 వేళలందు పూర్తిగా ఈ నక్షత్ర మానసిక సంకల్పమును మీరు వింటే మీ మానసిక శక్తి దృఢమవుతుంది, మీ నక్షత్ర బలం మీకు పెరుగుతుంది, శ్రీ స్వామివారి దివ్యానుగ్రహం కూడా మీకు కలుగుతుంది. 3 వేళలందు ముదముతో శివునాత్మ పూజ చేయువాడు పుణ్యమూర్తి, పూజ లేక మోక్ష భోగంబు దొరుకునా కాళికాంబ హంస కాళికాంబ అన్నారు. మీరు పుబ్బా నక్షత్రములో పుట్టిన వారైతే 1. మీ పుబ్బా నక్షత్రానికి అధిపతి శుక్రుడు. ఈ శుక్రగ్రహ ప్రభావం మీ మనసు మీద ఉంటుంది. మీ మనస్సు మీద ప్రభావం చూపే మీ నక్షత్రాధిపతి అయిన శుక్రుని తేజస్సును మీరు పెంచుకోవాలి. మీ నక్షత్రాధిపతి తేజస్సు పెరిగి మీ మనసు దృఢంగా ఉండాలంటే ప్రతిరోజు మీరు ఓం భగ సత్యారాధో భగ ప్రజానన ధీమహి తన్నో పుబ్బ ప్రచోదయాత్ అని పఠించి గాని లేదా వింటూ గాని శుక్రునకు నమస్కరించాలి. అప్పుడు శుక్రుడు మీకు అనుకూలిస్తాడు, మీ మనసు దృఢమవుతుంది, మీలో మానసిక ధైర్యం పట్టుదల పెరుగుతుంది, మీరు చేపట్టిన పనులు పట్టుదలతో మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఇక 2వది, పుబ్బా నక్షత్రం వారికి సింహరాశి అవుతుంది. ఈ సింహరాశికి అధిపతి సూర్యుడు. ఈ సూర్యుని ప్రభావం మీ శరీరంపై పడుతుంది. కాబట్టి మీ రాష్ట్రాధిపతి అయిన సూర్యుని తేజస్సు మీకు పెరగాలి. ఈ సూర్యుని తేజస్సు మీకు పెరగాలంటే మీరు ఓం అశ్వధ్వజాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ ఓం శ్రీం సౌజ్ఞా భాస్కరాభ్యాం నమః అని ప్రతిరోజు పఠించాలి. లేదా మీ మనస్సుతో వింటూ సూర్యునకు నమస్కరించాలి. అప్పుడు సూర్యుడు మీకు అండగా ఉంటాడు, మీ శరీరం దృఢమవుతుంది, అనారోగ్యం మీ దరిచేరదు, మీరు సంకల్పించుకున్న పనులన్నీ నిరాటంకంగా మీరు నెరవేర్చుకోగలుగుతారు. ఇక 3వది, మీ పుట్టినప్పటి జన్మకాల దశ శుక్రదశ. మీ జీవితంలో మీ వయసును బట్టి మీకు దశలు మారుతుంటాయి. దశలు మారుతున్నప్పుడు మీ పరిస్థితులు కూడా మారుతుంటాయి. మీ దశాధిపతి ప్రభావం మీ పరిస్థితులపై చూపుతుంది. కాబట్టి మీ పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారాలంటే మీకు మీ నడుస్తున్న దశాధిపతుల తేజోబలం మీకు పెరగాలి. మీ జీవితంలో మహాదశలు వస్తాయి, వాటిలో అంతర్దశలు వస్తాయి, వాటిలో సూక్ష్మ దశలు, అతి సూక్ష్మ దశలు కూడా వస్తాయి. అవి ఒకటి తర్వాత ఒకటి మారుతుంటాయి. అన్ని దశల్లో, అన్ని అంతర్దశల్లో 9 గ్రహాల ఆధిపత్యం ఉంటుంది. కాబట్టి మీకు ఏ దశ నడుస్తున్నప్పటికీ నవగ్రహాలు మీకు అనుకూలించాలి. అనుకూలించి మీకు మంచి జరగాలంటే మొదట మీకు మీ నక్షత్రాధిపతి తేజోబలం పెరగాలి, మీ రాష్ట్రాధిపతి తేజోబలం మీకు పెరగాలి, నవగ్రహాల దోషాలు కూడా తగ్గాలి. కాబట్టి మీ మానసిక నిత్య సంకల్పమును మీరు 3 వేళలందు ప్రతిరోజు వినండి. మీ నక్షత్రానికి బలం పెరుగుతుంది, మీకు దైవానుగ్రహం కలుగుతుంది, శ్రీ స్వామివారి దివ్యానుగ్రహం కూడా మీకు కలుగుతుంది. ఇక కలియుగ రక్షణ కవచముతో కూడిన కాలస్వరూప పూజను బుక్కును పుబ్బా నక్షత్రం వారు మీ నక్షత్రాన్ని అనుసరించి 40 రోజుల్లో 15 మార్లు చదవాలి. మీలో ఎవరికి ఏమి కావాలో మొక్కుకొని చదవండి, మీ కోరికలు నెరవేరుతవి. ఈ బుక్ కావలసిన వారికి, కావాలని కోరిన వారికి ఈ బుక్ పీడిఎఫ్ను ఉచితంగానే మీకు వాట్సాప్లో పంపబడుతుంది. చదివితే మీకు మంచి ఫలితం ఉంటుంది, మీ కోరికలు నెరవేరుతవి. ఎప్పుడైతే మీరు చదువుతారో అప్పుడు ఈ మానసిక నక్షత్ర పూజా సంకల్పములో మీరు కోరినవన్నీ మీకు నెరవేరుతవి, సమకూరుతవి. ఓం శ్రీం శ్రీ గోవింద మాంబాదేవి సమేత శ్రీమద్విరాట్ విశ్వగురువీర బ్రహ్మేంద్ర స్వామినే నమః. ఓం శ్రీం శ్రీమద్విరాట్ విశ్వగాయత్రీ పరబ్రహ్మణే నమః. ధనము బలము ముందు న్యాయంబు చల్లదు, ధర్మదేవత ఏడ్చి కుమిలేనయా, నీతి నియమము లేని
శీలవంతులకు చింత పుట్టేనయా. శక్తి స్వరూపిణిని శ్రీ వెంకటేశుడని లోకంబు కొనియాడు తెలియండయా. ఆ శక్తి మహాలక్ష్మి ఆకర్షణే గలది, అన్ని దిక్కుల ధనము గుంజేనయా. చీకటి వ్యాపార శక్తులది కంబౌను, పేద సాదల బట్టి మృంగేరయా. దోపిడి గాండ్రకు దొరతనం బొచ్చేను, దొడ్డవారి నెల్ల మృంగేరయా. సత్యమన్నా మాట మచ్చుకైనను లేక తప్పుడు సాక్ష్యాలు పలికేరయా. దైవ భీతి లేక దైవ సాక్షి బెట్టు ఈ పురుగులెన్నాళ్ళు బ్రతికేరయా. పాపాలు పెరిగేను పంటలే తగ్గును, అంతు తెలియని ధరలు ఆకాశమంటేను. ప్రబలిపోయిన ప్రజలు పస్తులకు బలి అయ్యి బంకమట్టిని తిని బ్రతికేరయా. బనగాని పల్లెలో మేకపోతూ ఒకటి మేకవోలే పాలు ఇచ్చేనయ్యా. నల్ల ముఖము కోతులా ఊరి వాకిట గుమిగూడి ఏడ్చేను తెలియండయా. భార్యలను హింసించు భర్తలే వచ్చేరు, పతిని అవమానించు భార్యలే వచ్చేరు. సుతుల అవమానించు తండ్రులే వచ్చేరు, తల్లిదండ్రుల తన్ను బిడ్డలే పుట్టేరు. ఏడేండ్ల నాగయ్య వేదములు చదివేను, ఆరేండ్ల అంకమ్మ అమడ బిడ్డల కనును. వెంపలి చెట్లకు దొట్లు వేసేరండి, చీమరంధ్రములో నా దొంగలే దాగేరు. ధనము స్త్రీల కొరకు తప్పించుచుందురు, కలిమాయ పురుషులు నమ్మండయా. జీవుని కడ తీర్చు దేవుడొక్కడే గాని మూన్నాళ్ళ బ్రతుకని తెలియండయా. ఆవు కడుపులోన దూడ కనిపించును, 2 ఏనుల దూడ పుట్టేనయ్యా. 3 కాళ్ళావుకు మనుజుడే పుట్టేను, ప్రజలతో వాదములు చేసేనయ్యా. తల్లి గర్భము నుండి బిడ్డ పుట్టిన క్షణమే తల్లితో మాట్లాడు నమ్మండయా. ఒకరి ఆలి సొమ్ము ఇంకొకరి పాలాగు, ఇది ఏమి చిత్రమో తెలియండయా. ఓం శ్రీం శ్రీ గోవిందమాంబాదేవి సమేత శ్రీమద్విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వామినే నమః.